మధ్యాహ్నం తర్వాత 5 గంటల తర్వాత ఈ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డితో స్టార్ట్ అయిన ప్రసంగాలు హరీష్ రావు, మిగతా మంత్రులు, రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి ఇట్లా సుదీర్ఘంగా కొనసాగింది. చివర్లో ముఖ్యమంత్రి దీన్ని సిబిఐకి అప్పగిస్తున్నామని చెబుతూ సభ నిరవధికంగా వాయిదా పడింది. అన్ని పేపర్స్లో ఇవాళ ఇదే వార్త ప్రధానంగా హైలైట్ అవుతున్నది. అయితే ఇది కాళేశ్వరంపై సిబిఐ అని రాసిరు. ఆంధ్రజ్యోతిలో మనం చూస్తున్నాం, అన్ని పేపర్స్లో ఇదే టైటిల్ ఉంది. కాళేశ్వరంపై సిబిఐ కాదు ఇది. ఎందుకంటే జనాన్ని మాయ చేస్తున్నారు, జనాన్ని మోసం చేస్తున్నారు, జనాన్ని మభ్యపెడుతు. ఇది కాళేశ్వరం పైన సిబిఐ కాదు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ దేని మీద విచారించింది? దేని మీద విచారించి రిపోర్ట్ తయారు చేసింది? మేడిగడ్డ, కుంగడం, అన్నారం, సుందిల్ల ఈ బ్యారేజెస్లో మొత్తం 3 ఒకటి కుంగింది, 2 బుంగలు ఏర్పడ్డాయి. నాణ్యత ప్రమాణాలు లేకుండా కన్స్ట్రక్షన్ చేయడం వల్ల, క్వాలిటీ లేకపోవడం వల్ల, డిజైన్లో లోపం వల్ల, మెయింటెనెన్స్ లోపం వల్ల ఒకటి కుంగింది, మిగతా 2 కూడా అదే స్థాయికి చేరుకున్నాయి.